తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట వరకు కడుతున్న ఫ్లైఓవర్, ప్యారడైస్ చౌరస్తా నుంచి మేడ్చల్ వరకు నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రక్షణ రంగానికి సంబంధించిన భూమిని ఇచ్చిందన్నారు. ఇక అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటం తమ బాధ్యత అన్నారు. 40 ఏళ్లుగా 60 నుంచి 70 గజాల జాగాలో ఇల్లు కట్టుకుని ఉంటున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెన్సేట్ చేసి వాటన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి శామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, పారడైజ్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి మేడ్చల్ వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ రంగానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ 200 ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ ఎక్కువ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మాడ్యులైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి 120 ఫీట్లు 130 ఫీట్లు. ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో, తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోతున్న ఆస్కారం ఉంది. కాబట్టి వాటికి తప్పదు డెఫినెట్ గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను. కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి శామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, పారడైజ్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి మేడ్చల్ వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ రంగానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ 200 ఫీట్ల కాన్సెప్ట్ కంటే కూడా హైట్ ఎక్కువ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మాడ్యులైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి 120 ఫీట్లు 130 ఫీట్లు. ఎందుకంటే కార్ఖానా లాంటి